స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్. సో దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం రీప్రొడక్టివ్ హెల్త్ గురించితో స్టార్ట్ చేయాలి. రీప్రొడక్టివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అంటే పిల్లలు లేకపోవడం, నల్లిపారిటీ అంటాం మేము. ఓకే, అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఫస్ట్ చైల్డ్ బర్త్ అనేది 35 years తర్వాత ఫస్ట్ చైల్డ్ బర్త్ అయితే అది ఇంకో రిస్క్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే ఎర్లీగా ఋతుస్రావం స్టార్ట్ అయ్యి లేట్గా ఎండ్ అవ్వడం. ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాం పిల్లల్లో ఎర్లీ మెనార్కీ అనేది వస్తుంది. అగైన్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ దే ఈట్, ఒబేసిటీ, అవన్నీ వల్ల మెనార్కీ అనేది ఎర్లీగా, ముందు 12-13 అట్లా ఉండేది, ఇప్పుడు 9కే స్టార్ట్ అవుతుంది మెనార్కీ అనేది. దట్ ఈస్ నాట్ గుడ్. లాంగ్ రన్లో ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్ దిస్. డెన్స్ బ్రెస్ట్ అనేది ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, ఇంకొకటి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇన్ విమెన్. ముందు ఒక టాబూ లాగా, అంటే ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. ఒక స్త్రీ అనేది స్త్రీలలో స్మోకింగ్ కానీ మందు తాగడం అనేది ఇట్స్ కల్చరలీ ఫర్ అస్ ఇట్ వాస్ అ బ్యాడ్ థింగ్. నౌ యాజ్ వీఆర్ బికమింగ్ మోడర్న్, పీపుల్ ఆర్ డూయింగ్, saying that we are equal. Equality doesn't come in terms of that, but yeah, incidence of smoking and alcohol consumption is increasing in women. Adi kuda is a risk factor. European women lo chuste almost చాలా కామన్ గా చూస్తారు. మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ ప్లేస్ దే స్మోక్, విమెన్ స్మోక్ అ లాట్. సో వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా చాలా హైగా ఉంటుంది. మన ఋతుస్రావం ఆగిపోయే టైంకి వెయిట్ పెరగడం, పోస్ట్ మెనోపాజల్ ఒబేసిటీ అంటాం, అది బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఇంకొకటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఋతుస్రావం ఆగిపోయినప్పుడు కొంతమంది సిమ్టమ్స్ భరించలేనప్పుడు తీసుకుంటారు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ టాబ్లెట్స్ అనమాట. దట్ ఈస్ ఆల్సో అ రిస్క్ ఫ్యాక్టర్. అందుకే మరీ అన్బేరబుల్గా హాట్ ఫ్లాషెస్ ఉండి అసలు బేర్ చేయలేని వాళ్ళు అది తీసుకుంటారనమాట. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో సైట్ స్పెసిఫిక్. అదే నోటి క్యాన్సర్ అనుకోండి, ఎవరిలో ఇట్స్ మోర్ కామన్ అంటే అగైన్ వి ఆస్క్ ఫర్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ. కొంతమంది ఊరికనే స్పైసెస్ నోట్లో పెట్టుకుంటారు. సో స్పిరిట్, స్పైసెస్, స్మోకింగ్, షార్ప్ టీత్. షార్ప్ పళ్ళు కూడా ఎప్పుడు రబ్ చేస్తూ ఉన్నాయనుకోండి, నాలుక కానీ చీక్ కానీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, దట్ ఆల్సో ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో అందుకని వి ఆస్క్ హిస్టరీ, ఏదో ఒక స్టిమ్యులస్ ఉందా లేదా ఇది రావడానికి అని.